హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపిక. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే చాక్లెట్తో మొదలుపెట్టింది ఈరోజు దీపిక అనుకుంటున్నారా? ఏం లేదండి, January 21st నా బర్త్డే. సో మిడ్ నైట్ మా ఆయన చాక్లెట్ ఇచ్చి నాకు విష్ చేశారు. సో మన ఇంపార్టెంట్ డేస్ని స్వీట్తో మొదలు పెడితే ఆ డే మొత్తం చాలా హ్యాపీగా ఉంటుందని చాలామంది చెప్తుంటారు కదా. సో అలాగే నా బర్త్డే రోజు ఇలా చాక్లెట్తో నా డే స్టార్ట్ అయిందనమాట. మిడ్ నైట్ 12 o'clock. సో నాకు డైరీ మిల్క్ సిల్క్స్ అంటే చాలా ఇష్టం. ఇందులో ఈ ఫ్లేవర్ తినడం ఫస్ట్ టైం. సో ఏంటో వెరైటీగా ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూపిండి అంటే మా ఆయన దాన్ని డెమో ఇచ్చినట్టు నాకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు. సో మెమరీ కోసం ఉంటుందని చెప్పి రికార్డ్ చేసుకున్నాను. చాలామంది బర్త్డేస్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ నేను చాలా సింపుల్గా ప్రిఫర్ చేస్తాను. మీలో ఎంతమంది ఇలా బర్త్డేస్ని సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటారు? నాకు తెలిసి చాలామంది బాగానే సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటాను, కానీ నేను మాత్రం వెరీ మినిమల్గానే ఉంటాను. సో ఇలా సర్ప్రైజెస్ అది ఇది అని నేను ఎక్స్పెక్ట్ చేయను, అలానే నేను కూడా ఎవరికి ఇయ్యను. యాజ్ యూజువల్ డే లాగే ఉంటుంది, కాకపోతే విత్ ద లవ్డ్ వన్స్ విషెస్ అనమాట. మనల్ని గుర్తుపెట్టుకొని ప్రేమతో మనకు ఫోన్ చేసి బర్త్డే విషెస్ చెప్తారు కదా. అంటే మనకంటూ ఏదో కొంతమందినైనా మనల్ని గుర్తుంచుకొని మన కోసం ఫోన్ చేసి మనల్ని విష్ చేస్తున్నారంటే మన చుట్టూ ఒక 10 మంది ఉన్నారని అదొక హ్యాపీనెస్. సో ఆ బర్త్డే రోజు ఆ స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి. బర్త్డే రోజు ఎర్లీ మార్నింగ్ మా ఇంటి చుట్టూ మొత్తం ఇలా మంచుతో నిండిపోయింది. అదేంటో తెలియదు కానీ ఒకరోజు ఎండ ఉంటుంది, ఒకరోజు మంచు ఉంటుంది. మేబీ ఇది ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వల్ల లేకపోతే సీజన్ వల్ల తెలియట్లేదు. మీకు కూడా ఇలా ఎర్లీ మార్నింగ్ మీ ఇంటి చుట్టూ ఏమన్నా మంచు కనిపిస్తుందా? మాకెందుకో కొన్ని రోజులు కనిపిస్తుంది, కొన్ని రోజులు కనిపించట్లేదు. బట్ కనిపించినప్పుడు ఎంజాయ్ చేయడమే. సో మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇలా టెంపుల్కి స్టార్ట్ అయిందనమాట నా జర్నీ. మా ఇంటి పక్కనే శివాలయం ఉంది, చాలా పాత శివాలయం. సో పక్కనే నాగులు, తర్వాత అంటే నాగప్రతిష్టలు చేసిన రావి చెట్టు, వేప చెట్టు, చెన్నకేశవ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి, దత్తాత్రేయ స్వామి, ఇలా నవగ్రహాలు ఉన్నాయి. సో పొద్దున్నే వెళ్ళి దర్శనం చేసుకొని చిన్నగా పూజ చేసుకొని తర్వాత శివాలయంలోకి వెళ్ళి ఆ శివయ్య దర్శనం, తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని అలా వాళ్ళ బ్లెస్సింగ్స్తో నా డే స్టార్ట్ అయ్యింది. వీళ్ళు ఎంతమందికి బర్త్డేస్ అంటే ఏజ్ పెరిగిపోతుందని ఫీల్ అవుతారు? నేను కూడా అందులో ఒకదాన్ని అనుకోండి. అంటే చిన్నప్పుడు బర్త్డేస్ అంటే చాలా ఎగ్జైటింగ్ అనిపించేది, రాను రాను అయ్యో ఇంత ఏజ్ అయిపోతుందా మనకి అని కొద్దిగా ఫీలింగ్ ఉంటుందన్నమాట. బై ద వే మీ ఏజ్ అంతని మాత్రం నన్ను అడగద్దండి, నేను చెప్పను అంతే, ఓకేనా? సో చిన్నప్పుడు బర్త్డేస్ అంటే గుర్తొచ్చేది, మా అమ్మ నా బర్త్డే అయినా మా చెల్లి బర్త్డే అయినా ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ తీసుకొని వచ్చేది, ఇద్దరిని సేమ్గా రెడీ చేసేది. అంటే పైన నుంచి కింది వరకు ఇద్దరికి ఒకటే అనమాట. బొట్టు దగ్గర నుంచి, గాజుల దగ్గర నుంచి, చెప్పులు కూడా ఇద్దరికి ఒకటే వేసేదండి. సో మీలో ఎంతమంది అమ్మలు ఇలా చేస్తారు? అదేంటో తెలియదు, ఇద్దరి బర్త్డేలో ఎవరి బర్త్డేనో తెలియదు అనమాట. ఓన్లీ చాక్లెట్స్ తీసుకొని వెళ్ళి పంచేటప్పుడు ఓహో నా బర్త్డేనా అని అందరూ అనుకునేవాళ్ళు. అలాగే మా చెల్లి బర్త్డే కూడా నన్ను రెడీ చేసేదిలేండి. కానీ రాను రాను పెద్ద అయ్యే కొద్దీ ఎవరి బర్త్డేస్ వాళ్ళే సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ అయింది. కాకపోతే బట్టలు మాత్రం ఇద్దరికి తెచ్చేది. ఎందుకో అందరం చిన్నప్పుడు చాలా నాస్టీగా బిహేవ్ చేసేవాళ్ళం అనమాట. తనకు కొనిస్తున్నా, నాకు కొనియట్లేదు, ఏందమ్మా నాకు కూడా కొనిచ్చు, నా బట్టలు ఏంది, ఆ పిల్ల బట్టలు ఏంది, ఇద్దరికి సేమ్. మా అమ్మ ఈ గొడవంతా ఎందుకు వీళ్ళతో అని ఇద్దరికి సేమ్ కలర్ సేమ్ డిజైన్ డ్రెస్సులు తెచ్చేది. మా కోసం ఏమో సేమ్ పీసులు దొరికేది. అంటే ఒక మోడల్లో సైజెస్ వస్తాయి కదా, పెద్ద సైజు నాకు, చిన్న సైజు మా చెల్లెలకి అనమాట. మా పెద్దమ్మ వాళ్ళు కూడా అంతే నా కోసం తీసుకునేవాళ్ళు. ఎందుకో తెలియదు కానీ చాలా బ్లెస్డ్ అనమాట. మన రిలేటివ్స్, మన మంచి కోరుకున్న వాళ్ళు, మనకు ప్రేమ చూపించే వాళ్ళు దొరకడం అనేది చాలా బ్లెస్సింగ్. నా లైఫ్లో మాత్రం అలాంటి బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి. ఇలా వీళ్ళ గురించి అనుకుంటే నేను చాలా ఎమోషనల్ అవుతాను, కానీ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ మా అమ్మ నాన్న వల్ల. మా పెద్దమ్మ వాళ్ళు కానీ మా మామ వాళ్ళు కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. మీకు కూడా ఇలా మీ రిలేటివ్స్ అని అనడం అది చిన్న మాట అవుతుంది అనమాట. మేబీ నేను వాళ్ళకు పుట్టకపోవచ్చు, కానీ వాళ్ళు వాళ్ళ పిల్లల్లాగా మమ్మల్ని చూసుకున్నారు. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. పెద్దమ్మ వాళ్ళకి, అత్త వాళ్ళకి, మామ వాళ్ళకి,
అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీ అన్కండిషనల్ లవ్ నా మీద ఉంచినందుకు. అండ్ ఇది మా ఇంట్లో సెలబ్రేషన్ అనమాట. మా ఆడపడుచుకి 2 పిల్లలు ఉన్నారు, పల్లవి అండ్ యుగంధర్ అని. సో వాళ్ళు నా కోసమని ఎగ్జైటింగ్గా కేక్ తీసుకొని వచ్చారు. అత్తకి బర్త్డే సెలబ్రేషన్ చేయాలని వాళ్ళ అమ్మ చెప్పారంట. ఇదిగోండి చూడండి, నాకంటే ఎక్కువ వాళ్ళు ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు. అందుకని నాకేదో కేకులు కట్ చేయడం అవి కట్ చేయడం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే పాపం పిల్లలు తెచ్చారు తప్పదని, ఇంకోసారి తీసుకురావద్దండి అని చెప్పినాను. సో వాళ్ళతో అలా చిన్నగా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్తో కేక్ కటింగ్ చేసి నా బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. అదేంటి క్యాండిల్ బ్లో చేయకుండానే కేక్ కట్ చేస్తున్నారు అనుకోవద్దండి. నాకు క్యాండిల్ బ్లో చేయడం ఇష్టం ఉండదు. సో అందుకని బ్లో చేయలేదు అనమాట. ఫస్ట్ కేక్ పీస్ వాడికే పెట్టి వాడు క్యాప్చర్ చేయకముందు వెళ్ళిపోయాడు. అందుకే మళ్ళీ ఇంకో పెట్టాను. ఇది పల్లవి అండ్ యుగంధర్ అనమాట. సో నా కోసం వాళ్ళు ఆ బ్లాస్ట్ తెచ్చి మొత్తం స్ప్రెడ్ చేశారండి. ఇల్లంతా రచ్చ రచ్చ అయిపోయింది. అక్కడ కనిపిస్తుంది మా అత్త. సో మా అత్తకు కూడా కేక్ తినిపించేసాను. ఆ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను అనమాట. అంటే ఎగ్ కూడా తిన్నాను. సో అందుకని ఆ కేక్లో ఎగ్ వేసి ఉంటారని నాకొద్దు అంటే క్రీమ్ మాత్రం తీసి పెడుతున్నారు అందరు. ఆ క్రీమ్ కోసం వెతుక్కుంటున్నారు. జామ్ ఇది మా ఆయన. సో ఎంతమంది ఇలా అంటే మనం ప్యూర్ వెజిటేరియన్స్ కాదు, అయినా కూడా పర్టికులర్ డేస్లో ఏదో ప్యూర్ వెజిటేరియన్స్ లాగా బిహేవ్ చేస్తారు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు మరి ఇంత టూ మచ్ చేస్తానా నేను అని. బట్ ఇట్స్ ఓకే. మా ఆడపడుచు. మీలో ఎవరు ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్నారు కొద్దిగా కమెంట్ చేయండి. సో మీ బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని తెలుసుకోవాలని నాకు కూడా ఉంది. కొద్దిగా కమెంట్స్లో షేర్ చేయండి. సో వీడు మా బావ కొడుకు నరసింహ. ఇప్పుడే 10th పూర్తి చేసుకొని ఇంటర్లోకి స్టార్ట్ అయ్యాడనమాట. నాకు చిన్న బ్రదర్ లాగా అనిపిస్తాడు. వాడికి నేను పిన్నియా అని నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో బ్లెస్సింగ్స్ అండ్ మస్ట్ అండ్ షూట్ కదా అండి. మా అత్త బ్లెస్సింగ్స్, మా ఆయనకి బంపర్ ఆఫర్ అనమాట. మా ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. సో అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని, నువ్వు కేక్ తినలేదు కదా, ఎగ్లెస్ కేక్ ఏమన్నా ఉంటుందేమో తిను అని కేఫ్ వాళ్ళకి తీసుకొని వెళ్ళారు. కానీ ఆ రోజు మన గుడ్ లక్కో బ్యాడ్ లక్కో లేదనమాట. సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, పర్లేదులే కేక్ తినిపోతే ఏమవుతుందని మా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. సో ఆన్ ద వే ఎంతమంది ఇలా అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక 15-20 మినిట్స్ జర్నీ ఉంటుంది. సో అందుకని ఇది ఒక రకంగా ప్లస్ అండ్ ఒక రకంగా మైనస్. మా అమ్మ మా నాన్న బ్లెస్సింగ్స్ కోసం అని చెప్పి వచ్చి, అంటే పేరెంట్స్ బ్లెస్సింగ్స్ లేకుండా ఎవరు సక్సెస్ఫుల్ గారు. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ మస్ట్ అండ్ షుడ్. మదర్స్ లవ్ అన్కండిషనల్ అంటారు. సో మీరు చూస్తుంది ఇదే. నేను మా ఇంట్లో చేసుకున్నామమ్మా వద్దు అంటే కూడా మా పెద్దమ్మ వాళ్ళు ప్రేమతో మా కోసమని అక్కడి నుంచి చేయించారంట. కొన్ని మా అమ్మ కూడా చేసింది. వద్దమ్మా అంటే లేదు కొన్నన్నా తీసుకోమ్మో అని చెప్పి నా కోసం మా చెల్లి కోసం ప్యాక్ చేస్తుంది. మా చెల్లి కూడా హైదరాబాద్కి ఆ రోజే వెళ్తుందనమాట. సో అందుకని ఇద్దరి కోసం అలా ప్యాకింగ్ చేస్తుంది. మా అమ్మ దగ్గర నుంచి కొన్ని విషయాలు నేను చాలా మంచిగా నేర్చుకున్నానండి. ఏదైనా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట. ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మా అమ్మ దాదాపు 20 years టీచర్గా వర్క్ చేసినారు. తర్వాత కోవిడ్లో కొద్దిగా బ్రేక్ వచ్చేసింది. సో మానేశారు, వద్దన్నాము. అండ్ ఆ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను కాబట్టి మా నాన్న నా కోసం అని చెప్పి బయట దాబా నుంచి పన్నీరు, తర్వాత కర్రీ, రోటీస్, తర్వాత ఇలా కాజు కర్రీ, అవి నా ఫేవరెట్. సో అందుకని తీసుకొని వచ్చారు. అక్కడ డిన్నర్ అయిపోయిందనమాట. సో అలా ఫ్యామిలీతో కలిసి కొద్దిగా టైం స్పెండ్ చేసి డిన్నర్ చేసుకొని మేము బాగా మా డేని సెలబ్రేట్ చేసుకున్నాను నేను. అంతే అండి. పెద్ద సెలబ్రేషన్స్ అనేవి నాకు నచ్చవు నచ్చవని కాదు, ఎందుకో అలానే అనమాట. చిన్నప్పుడు బాగా ఎగ్జైట్మెంట్ ఉండేది, రాను ఇది కూడా ఎక్కువే అనిపిస్తుంది. సో అమ్మ నాన్న నేను మా చెల్లి మా ఆయన కలిసి అలా భోంచేసి మా ఇంటికి రిటర్న్ బ్యాక్ అయ్యాము. సో ఇప్పటికే 8 అయిపోయిందన్నమాట టైం. భలే చలి పెడుతుందండి, ఏదైనా తెలియదు కానీ ఈ సీజన్ అసలు ఆ బైక్లో ఆ టైంలో వెళ్తుంటేనే విపరీతమైన చలి పెట్టింది. మీ ఏరియాస్లో కూడా అలాగే చలి ఉందా? ఇది రాజంపేట బస్ స్టాండ్ అనమాట. మా ఏరియాలో మాత్రం బాగా చలి ఉంది. మార్నింగ్ అయితే 8-9 వరకు, 8:30 మ్యాక్సిమం మంచుతోనే ఉంటుంది. తర్వాత కొద్దిగా ఎండ వస్తుంది. ఒక 2-3 hours మళ్ళీ 1 నుంచి చల్లగాలి స్టార్ట్ అయిపోతున్నాయి. మరి ఇంకా ఇలా ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, చూడాలి. మీ అందరూ చలిని ఎంజాయ్ చేస్తారా? నేను చలికి తట్టుకోలేను, ఎండకి తట్టుకోలేను అనమాట, అదో టైపు. సో అందువే మా స్ట్రీట్లో చాలా డాగ్స్ ఉంటాయి, కాకపోతే ఎవరిని ఏమనవు అనమాట.
సో వీళ్ళందరినీ నేను మీకు చూపించాలని షూట్ చేస్తున్నాను. చూడండి, వీడిని మా ఇంట్లో అందరూ ఎర్రోడా అంటాడు. వాడి కళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటాయండి. మా బైక్ సౌండ్ విని ఎక్కడి నుంచి పరిగెడతా వస్తున్నాడండి. కుక్కకి మించిన విశ్వాసం గల జీవి ప్రపంచంలో లేదంటారు. 1000% కరెక్ట్ అండి. వాటికి మనం ఎంత ముద్దే వేసేది, బట్ వాళ్ళు చూపించే ప్రేమ మాత్రం అసలు లైఫ్లో మర్చిపోలేం. చూడండి ఎలా బైక్ దగ్గరికి వచ్చి మనతో టైం స్పెండ్ చేసాయి. సో ఇంకా ఇంత హెవీగా తిన్నాం కదా, కొద్దిగా కూల్ డ్రింక్తో నా డే ఎండ్ అయింది.